నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. పుట్టినరోజు వేడుక పేరుతో 12 ఏళ్ల బాలిక పెళ్లికి యత్నం. ICDS అధికారుల సమక్షంలో క్షేమంగా బాలిక. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ దిష్టిబొమ్మ దగ్ధం. రాజ్యాంగంపై అరవింద్ వ్యాఖ్యలను ఖండించిన దళిత నేతలు. ప్రమాదవశాత్తు కుంటలో పడిన ఎడ్ల బండి, ఎడ్లతో సహా 2 మృతి. రెండు రోజుల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్. ఎమ్మెల్యే ఆదేశంతో ఏర్పాటు చేసిన అధికారులు. ఇక డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో 12 ఏళ్ల చిన్నారికి బాల్య వివాహం చేసేందుకు తల్లిదండ్రులు యత్నించారు. పుట్టినరోజు వేడుక పేరుతో 35 ఏళ్ల వ్యక్తికి 12 ఏళ్ల చిన్నారినిచ్చి పెళ్లి చేసేందుకు పూనుకున్నారు. బాలిక విషయం తెలుసుకుని తెలివిగా వివరించింది. పెళ్లి ఇష్టం లేదని చెప్పి బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. అక్కడి నుంచి ICDS అధికారుల వద్దకు చేరుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే బాలికను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన వ్యక్తి పరారయ్యాడు. ఈరోజు పొద్దున 9 o'clock అట్లా మా పాపిరెడ్డిగూడ ఆయి ఫోన్ చేసింది. అమ్మ, మా ఊర్లో 12 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ బర్త్డే అని తోలుకపోయి పెళ్లి చేశారు, మంగళసూత్రం కట్టారు, మీ రక్షణ కావాలి, మీ మేడం వాళ్ళ దగ్గరికి నన్ను తోలుకపో అని వచ్చిందట. ఎవరి దగ్గరికి? మా ఆయ దగ్గరికి. ఆవిడ నాకు ఫోన్ చేస్తే, మరి నీ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకో, అమ్మాయిని తోలుకొని ఇటు వస్తావా అని అడిగాను. లేదమ్మా, నేను అమ్మాయిని తీసుకొని ఊర్లోకి వెళ్ళి రాలేను, మీరే రాండి అంటే మా సూపర్వైజర్ని పంపించారు. మా సూపర్వైజర్ పాపిరెడ్డిగూడ పోయేలోపే వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి, మా బిడ్డను మీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నావు, మా పిల్లల్ని ఇంట్లో ఎందుకు కూర్చోబెట్టుకున్నావు అని మా ఆయ మీదకి గొడవకు వచ్చారు. ఈ మా ఆయ వాళ్ళతో గొడవ పడుతున్నంతనే అమ్మాయి ఎస్కేప్ అయ్యి పక్కింట్లో ఎదురింట్లో ఎక్కడో ఆమె మళ్ళీ తల దాచుకుందట. మా సూపర్వైజర్ పోయి, అమ్మాయి లేదు మేడం, ఇక్కడ ఎవరింట్లో ఉందో తెలుస్తలేదు అంటే, కేశంపేట పోలీస్ స్టేషన్కి ఎంబడే ఇన్ఫర్మేషన్ ఇవ్వి కేసు ఫైల్ చేయి, వీళ్ళ పేరెంట్స్ని కస్టడీలోకి తీసుకుంటే అమ్మాయి ఏడుందో వచ్చేస్తుంది అని తెలియజేశాను. అలాగే మా సూపర్వైజర్ కేశంపేట పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ ఇచ్చి పేరెంట్స్ని కస్టడీలోకి తీసుకోగానే ఇంకో కాసేపటికి అమ్మాయి కూడా బయటకు వచ్చేసింది. పెళ్లి చేసిన విషయం వాస్తవమే, కానీ నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు, మీ రక్షణ కావాలి, నేను పెద్దగా చదువుకోలేదు, కానీ నాకు మీరు ఏదైనా చేయండి సహాయం అని అడిగిందట. ఆ విషయమై కేశంపేట పోలీస్ స్టేషన్కు తల్లిదండ్రిని పిలిపించి కేసు ఫైల్ చేశాం. అబ్బాయి దొరకట్లేదు. వెలిజర్ల గ్రామస్తుడు రవి అని అతను 35 సంవత్సరాలు ఉంటాయని చెప్పారు. ఆమెకు మంగళసూత్రము మెట్టెలు కాళ్ళకు ఉన్నాయి, వీటిని తీసి సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడానికి చేయాల్సిందిగా చెప్పాను. అమ్మాయిని చిల్డ్రన్స్ హోమ్ హైదరాబాద్కి మేము తరలిస్తున్నామండి. 12 ఏళ్ళ అమ్మాయి, ఆమెకి ఏ అభిరుచి ఉంటే, ఏం చదువుకుంటే అంతవరకు చదివిస్తాం. ఆమె మేజర్ అయ్యే వరకు ఆమె చదువులకు ఆమెకు సహాయపడుతూ, మేజర్ అయినాక వాళ్ళ పేరెంట్స్ని పిలిచి ఆమె పై చదువులు చదువుతుందా, ఏమైనా ఉద్యోగం చేస్తుందా, ఏదైనా ట్రైనింగ్ చేస్తుందా, ఏది లేకపోతే అబ్బాయి తల్లిదండ్రి చూసిన సంబంధం అమ్మాయికి నచ్చితే ఇష్టమైతే పెళ్లి చేసుకోండి, కానీ మేజర్ అయ్యే వరకు పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చెయ్యం. అమ్మాయి ICDS వారి సమాచారం మేరకు ఈరోజు శారద అనే 12 సంవత్సరాల అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు బాల్య వివాహం చేసినారని చెప్పేసి సమాచారం మేరకు మేము ఈరోజు పోలీస్ స్టేషన్కు వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ విషయంలో పూర్తి విచారణ జరగాల్సి ఉంది. సమాచారం మాత్రం వచ్చింది. దీన్ని పూర్తి విచారణ చేసిన తర్వాత ఫైనల్గా మా పై అధికారులు చెప్పి ఫైనల్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన TRS నాయకుడు గట్టు కృష్ణ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి TRS నాయకులు పల్లెపు రాములు, మాండ్ర ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. కోసం ఆరాట పడునురా, అనునిత్యం మన కోసం ఆరాట పడునురా. మంచితనం మానవత్వం ఉన్నవాడు అన్నా, మంచితనం అనురా, మంచితనం మానవత్వం ఉన్నవాడు అన్నా, మంచితనం సమాజ హితమును కోరి ప్రతిన భూని కదిలినాడు. అన్నా అంటే చాలు నేనున్నానంటాడు, అన్నా అంటే చాలు నేనున్నా
కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గోపాలపురం గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో ప్రభుత్వ ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి మాట్లాడారు. వారి నుంచి సమస్యలు తెలుసుకుని అధికారులకు చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు. ఏం చేయలేదు, పొద్దున గంట చెల్లిపోతున్నా ఢిల్లీలో పెట్టించారు. వాళ్ళు అనిపించే కంప్లైంట్ మొత్తం ఉపాధి హామీ ఆపేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేయారంటే ప్రతిరోజు సంతకం పెట్టాలి, మళ్ళీ సాయంత్రం రోజు సంతకం పెట్టాలి. అదేమో ఈ కంప్యూటర్లో ఆన్లైన్లో పెట్టాడు. మళ్ళీ నేనేం చెప్తున్నానంటే మొత్తం ఎవరో ఉన్నారు కదా పొద్దునేమో 2 సంవత్సరాలు పొద్దున ఇచ్చింది అన్న, అదేమో టైంకే అవుతుంది. అంతేనా? నేను చెప్పిన తప్పుందా? అయినా తప్పదు. ఇక్కడ ఏం చెప్తుంది, ఏం చేయగలమ్మా? చదవనా అలాగే చెప్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బషారత్ గార్డెన్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరపుల మండలాల నిరుద్యోగులకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, మార్కెట్ చైర్మన్ ముసుకు రాంబాబు, జెడ్పీ కోఆప్షన్స్ ఎండీ మదర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చెప్పే పాయింట్ అంతా కూడా రాసుకోవాలి, స్టడీ చేయాలి. ఈ 3 నెలలు మీరు వేరే జాస పోవద్దు, ఇదే జాస మీద ఉండాలి. తప్పకుండా ఒక పట్టుదల ఉంటే మనం సాధిస్తాం. పట్టుదల లేకపోతే మనం ఏం సాధించలేదు. నేను ఎందుకంటున్నా అంటే నేను సేవ చేయాలని ఒక పట్టుదల ఉండేది. నేను ఫస్ట్ 25 ఏళ్ల కింద ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు మెడికల్ క్యాంప్ పెట్టాను. అప్పుడు ఆరోగ్యశ్రీ లేదు. ఎంత పేదోడైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేయాలంటే, గుండె ఆపరేషన్ చేయాలంటే లక్షలు ఖర్చు పెట్టింది. నేను ఆ బాధలు చూసి ట్రస్ట్ ద్వారా మొదలు నా వర్ధనపేట నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరు టెస్ట్ చేయాలని ఏర్పాటు చేసుకున్నాను. ఓ ప్లాన్ చేశాను. ఎంత అవుతుందని నేను లెక్కేస్తే 2 కోట్లు అయితే అని కొంతమంది చెప్పారు డాక్టర్స్. 2 కోట్లు నాకు రూపాయి లేదు. మాట 5-6 లక్షలు అయితే పెడదామనుకున్నాను. కానీ ఆ 2 కోట్లది ఆ రిజల్ట్ ఆ డాక్టర్లు చెప్పారు. గ్రామాల్లో కూడా పైసలు లేక చాలామంది పేదవాళ్ళు ఆరోగ్యం టెస్ట్ కూడా చేసుకోరు. చనిపోయిన తర్వాత బాధపడతా ఉంటారు. మీరు చెయ్యండి సార్ అని అంటే నేను ఒక ధైర్యంగా ముందుకు పోయాను. చూద్దాం, నా స్నేహితులు, నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు సాయం చేయకపోతారా మొదలుపెట్టి 60,000 మందికి టెస్ట్ చేయించాను. మొదలు నీకేం జబ్బు ఉన్నది, షుగర్ టెస్టా, బీపీ, హార్ట్కి సంబంధించిందా, లేడీస్కి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి, అన్ని 60,000 మందికి హైదరాబాద్ నుంచి ఒక టీం తీసుకొచ్చి విలేజ్గా టెస్ట్ చేయిస్తే మెడిసిన్స్కే 4 కోట్ల రూపాయలు అయినాయి. మెడిసిన్స్కి ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చాను. నేను అడుగుడుతోటే మెడిసిన్స్ అంతా ఫ్రీగా ఇచ్చాను. ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ 350 వచ్చినాయి. 350 అంటే ఒక్కొక్క ఆపరేషన్కి మినిమం 1,00,000 రూపాయలు అవుతుంది. అప్పుడు హార్ట్ ఆపరేషన్ మంచి 350 స్నేహితులు దొరకబెట్టినాను. మంచి గురికి ఉపయోగించిన అమెరికా వాళ్ళు కొంతమంది, వీళ్ళకి కొంతమంది ఫ్రెండ్స్కి ఉపయోగించి 350 ఫ్రీగా చేయించి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో సోమవారం దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎంపీ అరవింద్ భారత రాజ్యాంగం మారుస్తామని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య సంఘటన అధ్యక్షుడు పర్స నవీన్, సిహెచ్ గంగాధర్, జెజె నర్సయ్య, వైస్ ప్రెసిడెంట్ మేకల శ్రీనివాస్, కార్యదర్శి గంటా భాగేష్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఎంపీ అరవింద్
ఇక్కడ ఏం కనబడదు ఆయన పని కనబడదు చేతలు కనబడదు ఏదో అచ్చుడు ఫేస్బుక్లలో పెట్టుడు పారిపోడు తప్ప ఇంతకుముందు కూడా మేము సవాళ్ళు ఇచ్చినాం నువ్వు నీ భీమగల్ మండలంలో కనీసం ఎక్కడైనా 10 లక్షల నుంచి 20 లక్షలు ఇచ్చింది చెప్పాలి ఈ సంఘాలను ఈ రాజ్యాంగాన్ని రాస్తాను ఒక ఎంపీ అవగానే రాజ్యాంగాన్ని రాస్తాను పార్లమెంట్లో 3 ఏళ్ళ చుట్టూ రాజ్యాంగం రాయలేడు నువ్వు రాయవు ఇతని కాదు ఏంటికి బీజేపీ నాయకుడు ఏదైనా ఆలోచించి మాట్లాడాలా ఈ అవాకుడు చెవకుడు మాట్లాడడం సరికాదు అరవింద్కు మరి తగిన బుద్ధి ప్రజలు కూడా చెప్పే ఆలోచనలు ఉన్నారు బీజేపీ నాయకులు జై తెలంగాణ ఏదైతే 3 రోజుల క్రితము ఎంపీ అరవింద్ గారు ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి ఎంపీగా ప్రమాణం చేసిండో అదే రాజ్యాంగాన్ని మారుస్తా అని అనడం ఎంతవరకు కరెక్టో ప్రజలారా మీరే ఆలోచించండి రాబోయే కాలంలో ఈ ఎంపీ అరవింద్కు బుద్ధి చెప్తారని ఆలోచిస్తూ ఓకే జై భీమ్ కొంతకాలంగా లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న కోనసీమ జిల్లా చిన్నగుళ్లపాలెం గ్రామస్తుల సమస్య తీరిపోయింది. ఎమ్మెల్యే విప్ జిల్లా జగ్గిరెడ్డి దృష్టికి శుక్రవారం గ్రామస్తులు సమస్యను తీసుకురాగా సోమవారం కల్లా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. సోమవారం గ్రామంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గూడపాటి రమాదేవి, ప్రవీణ్ కుమార్, డేవిడ్ రాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సంఘంలో జరిగే ఎన్నికలకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు అన్నారు. నూతన ఎన్నికకు ఉపాధ్యక్షుడిగా ఉన్న కందకట్ల స్వామి అధ్యక్షునిగా పోటీకి ఎన్నికల అధికారికి నామినేట్ వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పద్మశాలి నేతలు తదితరులు పాల్గొన్నారు. జై పద్మశాలి, జై మార్కండేయ. ఈరోజు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా మన కందగట్ల స్వామన్న గారు నామినేషన్ ప్రక్రియ ముగిసింది ఇప్పుడు రానున్న రోజుల్లో మనకు యునానిమస్గా చేసుకోవాలని దానికోసమే మనం అందరం కృషి చేస్తున్నాం. యునానిమస్ అవుతుందని ఆ భగవంతుని, ఆ మార్కండేయ స్వామిని కోరుకుంటూ మనకు ఎప్పుడైనా కూడా మనకే మనుషులకే కాంపిటీషన్ కానీ సంఘానికి కాదని విన్నవించుకుంటూ యథావిధిగా ఈ గతాన్ని మర్చిపోయి మళ్ళీ ఎప్పటిలాగా సంఘాన్ని డెవలప్మెంట్ కోసం, సంఘం అభివృద్ధి కోసం పాటుపడాలని. మార్కండేయ, నా పేరు గుంటగ రూప సదాశివ్, పద్మశాలి అండి. బీబా వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక శాఖకు అధ్యక్షురాలిని మరియు తెలంగాణ ఆనరీ ప్రెసిడెంట్ని కూడా. ఇప్పుడు కందగట్ల స్వామి గారు మా అంకుల్ మాకందరికీ ప్రోత్సహించి మమ్మల్ని పోస్ట్ ఏదైతే ఉన్నామో అక్కడి వరకు మమ్మల్ని చేర్చిన మనిషి.
అదే అలా కాకుండా కూడా తను ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చే లేడీస్ని కానీ జెంట్స్ని కానీ అంటే ఒక మన కులంతో ఎట్లా ఉండాలి, మనము అటాచ్డ్ ఉండాలి, ఎప్పుడు మన కుల బాంధవులతో కలవాలి అనే ఒక మంచి థాట్ తోటి ఆయన ఉంటారు. అలాగే అందరూ కలవాలి, మనమందరం కలిసి ఉండాలని. అధికారుల నిర్లక్ష్యంతో తమ గ్రామాల పేదలకు ఉపాధి కొరవడి హామీగానే మిగిలిపోతుందని కోమటిగూడ ఉప సర్పంచ్ సోనూర్లే పురుషోత్తం ఆరోపించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కోమటిగూడ దుబ్బగూడ గ్రామాలకు చెందిన సుమారు 150 మంది ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో పని దొరకక వేరే చోట్లకు వలస వెళ్తున్నారని కోమటిగూడ ఉప సర్పంచ్ ఆవేదన వ్యక్తపరిచారు. మీరు పని కల్పించడానికి ఎందుకు వెనకాలాడుతున్నారు? వర్క్ లేదు అంటున్నారు. నాతో రండి, నేను పని ఇప్పిస్తాను అన్నాను. చెప్పలేను సార్. మరి మీది నిజమా? మరి కార్యదర్శి గారిది నిజమా? మరి మీరు కలెక్టర్ కూడా చెప్పింది అంటున్నారా? నేను మీడియా మిత్రులకు చెప్తున్నా, అక్కడ ఈజెస్ ఏపీఓ గారు కలెక్టర్ పేరు కూడా తీసుకోవడం అక్కడ జరిగింది నాతో మాట్లాడేటప్పుడు. మరి ఈ వర్కులు ఎవరు తీసేసిందంటే మరి కలెక్టర్ గారే స్వచ్ఛందంగా ఈ వర్కులు ఇవ్వద్దా అని చెప్పిండు. దానికోసం మనం ఎస్టిమేట్ కొట్టలేకపోయామని చెప్పారు. సరే సార్, కలెక్టర్ గారు ఆ ఒక్క వర్క్ శాంక్షన్ చెప్పియద్దు అని చెప్పారు. మరి ఈజెస్లో రైతులకు సంబంధించిన ఎన్నో వర్కులు ఉన్నాయి కదా, మరి ఆ సంబంధించిన వేరే వర్కులు మీరు ఎందుకు ఎస్టిమేట్ కొట్టలేదు? రైతులు రాసిచ్చారు కదా. అంటే మేము రాసిస్తే ఎక్కడనో అట ఆర్డీఓ ఆఫీస్ అట, ఏదో కమిషనర్ ఆఫీస్ అట, కలెక్టర్ ఆఫీస్ అట అని ఏదో నాతోనే మాట్లాడారు. నేను దయచేసి ఒక్కటే వినవించుకుంటున్నా సార్, ఇక్కడ నేను ఒక ప్రజల సమస్యని పట్టుకొని పోయి ఎంపీడీఓ కార్యాలయంలో కూర్చుండి మరి ఈజెస్ సిబ్బందిని నేను అడిగి తెలుసుకుంటే మరి ఎక్కడే కూడా నాకు ఆఫీసుల పేరు చెప్పడం జరిగింది. సార్, నేను అన్ని ఆఫీసులో తిరిగి నా గ్రామ పంచాయత్ ప్రజలది సమస్యలు పరిష్కారం చేయలేకపోతున్నాను. అంత తిరుగుడు నాకు చేత కాకపోవడమే కావచ్చు. కానీ నేను నా మీడియా మిత్రుల ద్వారా మరి ఉన్నత అధికారులకు మరి ఈ సమస్యని తెలియజేస్తున్నాను. మరి మీరన్న ఉన్నత అధికారులు మరి స్పందించి నా గ్రామ పంచాయతీ మరి ఉపాధి కూలీలకు కూలి కల్పించవలసిన అవసరం ఉంది సార్. వాళ్ళు ఒక్కటే అడుగుతున్నారు, సర్పంచ్ గారు మరి మీరు గత సంవత్సరం మాకు బాగానే పని ఇచ్చారు, మరి మా పొలాలలో ఉన్న పంటలు అయిపోయినాయి, ఈరోజు మేము ఖాళీగా ఉన్నాం, మాకు పని కావాలని అడిగారు. గత సంవత్సరం మాత్రం బాగానే పని ఇచ్చారు, మేము కష్టపడి మరి పొట్ట నింపించుకున్నాము. కానీ ఈ సంవత్సరం మాకు పంట పొలాలు అయిపోయినాయి, చేనులో ఉన్న పంటలు అయిపోయినాయి. మరి ఈరోజు మరి గత సంవత్సరం లేక మేము ఎండాకాలం అంతా ఎటు వలస వెళ్లకుండా మాకు పని ఇస్తారు, ఆ ఉపాధి హామీ పని చేసుకుంటూ ఈ ఎండాకాలం అంతా ఎట్లన్నా బతుకు గడుపుతాము అని చెప్పడం జరిగింది సార్. మరి ఈరోజు మీరు గిట్ట స్పందించి ఉన్నత అధికారులు స్పందించి మరి వాళ్ళకు పని గిట్ట కల్పించకపోతే వాళ్ళు పొట్ట కోసం వలస వెళ్ళటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు సార్. దయచేసి నేను అక్కడ ఉప సర్పంచ్గా మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. నా గ్రామ ప్రజలు, నా గ్రామ ఉపాధి హామీ కూలీలు ఏ బయట ఊరికి వలస పోకుండా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల సరూర్ నగర్లో పరువు హత్య గురైన నాగరాజు కుటుంబాన్ని పరామర్శించారు. వికారాబాద్ నియోజకవర్గం మర్పేలికి వెళ్లి చంద్రశేఖర్ జిల్లా బీజేపీ నాయకులతో కలిసి పరామర్శించారు. అంటే విద్యుత్ సిబ్బంది దాడి చేస్తే లుచ్చానా కూడా కాపాడడం, వాళ్ళ కొమ్ము గాయడం, ఎంఎం పార్టీ గుండాలను పెంచి పోషించడం, ఇటువంటి సంఘటన జరుగుతామంటే స్పందించాడు. అరే, ఢిల్లీ నుంచి జాతీయ ఎస్సీ కమిషన్ ఇంటికి వచ్చింది, రాష్ట్ర ముఖ్యమంత్రి సోయి లేకుండా తాగి ఫామ్ అవుదాం అన్నాడు. ఫామ్ అవుదాం అన్నాడు. సాక్షాత్తు గవర్నర్ స్పందించి నివేదిక అడిగిర్రు, ముఖ్యమంత్రి ప్రగతి పొందాలని బయటికి రాలే. హోమ్ మినిస్టర్ మాట్లాడాడు, డీజీపీ మాట్లాడాడు, సీఎం అసలే మాట్లాడాడు, స్థానిక మంత్రి మాట్లాడేది, స్థానిక ఎమ్మెల్యే మాట్లాడాడు, ఎవరు మాట్లాడారు? అంటే పేదలను మంచి మర్డర్ చేయరు తెలంగాణ రాష్ట్రంలో. అదే ఇంకొకరైనా జరిగితే ముఖ్యమంత్రి ఎన్కౌంటర్ చేయడానికో, ముఖ్యమంత్రి నిందితులను కఠినంగా శిక్షించాలంటే ముఖ్యమంత్రికి పేరు రావాలి. ముఖ్యమంత్రికి పేరు వస్తుంది, ఆయనకు గుర్తింపు వస్తుంది. మళ్ళీ ఆయనకు పూలాభిషేకాలు చేయాలంటే మాత్రమే
నిందితుల పట్ల కఠినంగా వివరిస్తాడు, స్పందిస్తాడు. బాగా అనిపిస్తున్నాడు. దళిత సంఘాలు ఏడమైనాయో దళిత సంఘాలు నాకు అర్థం కాదు. ఏడమైనాయి. మిర్యాలగూడలో ఒక మర్డర్ జరిగింది, దళిత సంఘాలు స్పందించినాయి. శభాష్, గ్రేట్. అది దాన్ని స్వాగతించినాం, మేము కూడా సపోర్ట్ ఇచ్చినాం. మరి నాగరాజు ఒక దళిత యువకుడు ఇల్లు చూస్తే తెలుస్తుందా అని? నాగరాజు వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తే కనీసం మానవత్వం రాలేదని మీకు ప్రభుత్వంకి ఎట్లా రాలే? మానవత్వాన్ని మానవ మృగం రాష్ట్రం ముఖ్యమంత్రి రాత్రి అంతా తాగాలి, పొద్దునంగా వండాలి. పేదలు ఏడవతే ముఖ్యమంత్రికి ఏంది? పెద్ద పెద్ద చచ్చిపోతే మాత్రం కొత్త బట్టలు వేసుకొని మంచి అందంగా తయారై బోకెలు తీసుకుపోయి పూలంటలు వేసి టీవీలకు బయటలు ఇచ్చి వాయిస్ ఇచ్చి సంతాపం ప్రకటించే ముఖ్యమంత్రి. ఇవాళ నాగరాజు మర్డర్ జరిగిన తర్వాత స్పందించకపోవడానికి ముఖ్యమంత్రి కూడా అడ్డంకు లేనిది. స్పందించాల్సిన సోకాల్డ్ కుహనా సెక్యూరిస్టులు ఏడవేరు, కుహనా మేధావర్గం ఏడవేంది. దీన్ని మళ్ళీ పరువు హత్య అంటారు. రెండు కుటుంబాల మధ్య తగాదని చెప్పి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా అది ఉంటుంది కావచ్చు. దీన్ని మతం కొంచెం భారతీయ చూడమా? చంపింది ఎవడు? ఏ ఉద్దేశం కొద్ది చంపిండు? ఏ ఆలోచనతో చంపిండు? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి ముస్లిం అయితే హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అంటే హిందూ అబ్బాయిని చంపుతారు మీరు. ఈ లుచ్చన కొడుకులను కనీసము వాళ్ళు శిక్షించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వము అంటే ముఖ్యమంత్రి శాతగాడు ఓల్డ్ సిటీ పోయే దమ్ములేదు. ముఖ్యం ప్రమాదవశాత్తు ఎడ్ల బండి కుంటలో పడిపోవడంతో ఎడ్లతో సహా ఇద్దరు మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా రామన్నకుంటలో జరిగింది. గంగిరెడ్డిపాలెం మాజీ సర్పంచ్ మదిర వెంకటేశ్వర్ల కుమారుడు నాగరాజు, ఆయన కుమారుడు మదిర శరణ్ చనిపోయారు. గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతదేహాలకు నివాళులర్పించారు. ఈరోజు ఒక రైతు కుటుంబం ఎవరు చూస్తే నాగరాజు, అదేవిధంగా వెంకటచరణ్, ఇద్దరు తండ్రి కొడుకు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్ళి వచ్చినప్పుడు ఏదైతే వీళ్ళు ఎడ్ల బండి మీద వెళ్తా ఉన్నారు, ఆ ఎడ్ల బండి నీళ్ళు తాగడానికి ఆ కుంటలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రమాదవశాత్తు బండి తిరగబట్టడం, ఆ బండి కింద ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చనిపోవడం చాలా దురదృష్టకరం. చిన్న రైతు కుటుంబం వీళ్ళు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన ఈరోజు ఆ కుటుంబాన్ని బాగా కలిసివేసింది. వీటిలో చిన్న కుర్రోడు కూడా చూస్తే ఆ కుర్రోడు కూడా తండ్రికి ఏదోడు బాధడుగా పొలం వెళ్ళే పరిస్థితుల్లో ఆ కుర్రోడు కూడా చనిపోవటం చాలా బాధాకరం. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం తప్పకుండా కూడా ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఈరోజు రైతుల పరిస్థితి కూడా చూస్తే సరైన పంటల్లో పండక చేసుకొచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఇలా చిన్న చిన్న కుటుంబాలంతా కూడా కష్టపడి పని చేసుకునే పరిస్థితుల్లో ఈ విధంగా జరిగితే కుటుంబాలు కూడా కోలుకోలేని పరిస్థితి. తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలి. కుటుంబాన్ని కూడా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా అండగా ఉంటుంది. వీళ్ళు చూస్తే రేషన్ కార్డు కూడా తీసేసారు.
ఇప్పుడు చెప్తా ఉన్నాను. అలా సంవత్సరం నుంచి తిరుగుతున్నా కూడా పనిచేస్తాను. గుంటూరు 3 మార్లు రాక్షసుని నిత్యం బిజీగా ఉండే నగర వాసులు కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా గడిపేందుకు నగరం నడిబొడ్డున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమ్మర్ కార్నివాల్ 2022 ఎంతో ఆకట్టుకుంటుంది. ఐసే సినిమాలో వివిధ రకాల జంతువులు ఎలా ఆకట్టుకుంటాయో ఇక్కడ కార్నివాల్ అదే తరహాల ఆహ్లాదాన్ని అందజేస్తుంది. समर कार्निवल 2022 जिमखाना ग्राउंड सिकंदराबाद में हम सब आपका इस्तेमाल करते हैं, वेलकम करते हैं, स्वागत करते हैं। आइए आके यहाँ देखिए, यहाँ पे रोबोटिक एनिमल्स पार्क है और बड़ों के लिए शॉपिंग है, अम्यूज़मेंट्स है, फूड कोर्ट्स है, बच्चों के लिए बाउंसर, ट्रेन, स्कॉर्पियो, बाउंसर, वाटर बोट और बहुत सी चीज़ें हैं। बड़ों के लिए यहाँ पे रेंजर राइड है जो यहाँ पे हैदराबाद में कहीं नहीं है, हम यहाँ पे पहली बार लाए हैं। और यहाँ पे जाइंट व्हील, टोरा ब्रेक डांस और भी बहुत कुछ है बड़ों को। हम सबसे रिक्वेस्ट करते हैं आइए एक बार यहाँ पे आके देखिए इस एग्जीबिशन समर कार्निवल 2022। टाइमिंग्स रहेंगी 5 PM to 10:30 PM। ऑल आर वेलकम। రెడీ సమ్మర్ కార్నివాల్ 2022 జిమ్ఖానా గ్రౌండ్ సికింద్రాబాద్లో ఏర్పాటు చేయడమైనది. మిర్జా రఫీక్ బేగ్ గారి ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి నడుస్తుంది. ఇంకా ఇక్కడ 45 రోజులు ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే రోబోటిక్ యానిమల్స్ ఐసేజ్ 10,000 BC మూవీ యానిమల్స్ని ఏర్పాటు చేశారు. వినూత్న పద్ధతిలో పిల్లలందరికీ సంపూర్ణ పరివారంగా అందరూ ఎంజాయ్ చేయగలరు. అలాగే పెద్దల కోసం షాపింగ్, అన్ని రకాలైనటువంటి వస్తువులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వినూత్నమైన వస్తువులు అవైలబిలిటీ ఉన్నవి. అలాగే పిల్లల కోసం అమ్యూజ్మెంట్, సనా అమ్యూజ్మెంట్ రైడ్స్, వారి అమ్యూజ్మెంట్ రైడ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో స్పెషల్లీ రేంజర్ స్పెషల్ అట్రాక్షన్, జాయింట్ వీల్, టోరా క్రిస్బీ, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్ ఇలాంటివి. అవి కాకుండా చిన్నపిల్లలకి ప్రత్యేకించి చిన్న రైడ్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది. ఈవినింగ్ టైంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడమైనది. దాంట్లో అన్ని రకాలైనటువంటి ఫుడ్స్ ఎంజాయ్ చేయగలరు. అలాగే ఈ అమ్యూజ్మెంట్ 40 days వరకు నడుస్తుంది. దీని యొక్క ప్రమోటర్ మిర్జా రఫీక్ బేగ్, నిజాముద్దీన్ అండ్ నూర్ గారు, ప్రత్యేకించి సాయన్న గారి హస్తాలతో ఇక్కడ ఉద్ఘాటన జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. 10 o'clock దీని టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండ జిల్లా అనుముల ఎక్స్ రోడ్ వద్ద ఓ ఇంట్లో విషాదం నెలకొంది. నవత అనే 20 ఏళ్ల యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల ప్రేమించిన అబ్బాయితో నవతకు పెళ్లి ఫిక్స్ అయింది. అయితే కాబోయే భర్త పెళ్లికి ముందే కట్నం తేవాలని వేధింపులకు గురి చేయడంతో ఆమె మనస్తాపం చెంది ఘాతుకానికి పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏపీలోని చిత్తూరు గంగమ్మ తల్లి జాతర వేడుకలకు తుదిఘట్టం పూర్తయింది. అమ్మవారు ధరించే ఆభరణాలు సిద్ధమయ్యాయి. నడివీధి గంగమ్మ వంశపారంపర్యం ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు అమ్మవారు ధరించే ఆభరణాలు, కొత్తగా చేయించిన మంగళసూత్రాన్ని మీడియాకు చూపించారు. ఆ కుటుంబాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక దండ ఒక కుటుంబం నుంచి ఇస్తారు, ఇప్పుడు వెనక ప్రభ ఒక కుటుంబం నుంచి ఇస్తారు. ఇట్లా మనం అందరం కూడా కలిసికట్టుగా చేస్తాం. రాయలసీమ ప్రాంతంలో పాలేగాళ్ల సంస్కృతిలో గంగమ్మ జాతరలు జరుపుకోవటం, గంగమ్మ మారువేషంలో వచ్చి పాలేగాళ్ళు దురాగతాల్ని అడ్డుకట్ట వేసి వాళ్ళని సంహరించిందని, అందుకు మన కృతజ్ఞతాపూర్వకంగా అమ్మవారి జాతర జరుపుకుంటా ఉన్నామని చరిత్ర కొంచెం చెప్తాం. కొన్ని రకాల చరిత్రలు పరిశీలిస్తే అంటువ్యాధులు ప్రబలినప్పుడు తీవ్రంగా ప్రజలు, అంటే ఇప్పుడు కరోనా లాంటిది ఒక 100 సంవత్సరాలకు ఒకసారి హిస్టరీ చూసినప్పుడు ఒక స్పెయిన్ ఫ్లూ కావచ్చు, కరోనా కావచ్చు, కలరా కావచ్చు, మలేరియా కావచ్చు, డెంగ్యూ ఇట్లాంటి వ్యాధుల మూలంగా ఒక్కసారి వచ్చినప్పుడు 100,000 కుటుంబాలు
నేలమట్టబెడతారు. అప్పుడు అంటే భగవంతుడి తప్ప ఇంకెవరు రక్షించలేరు అని అమ్మవారి కొలవటంతో ఆ వ్యాధులన్నీ కూడా సమసిపోయి వాళ్ళ కుటుంబాలంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండిన్నారు. కాబట్టి ఆ సంస్కృతిని మన పెద్దవాళ్ళందరూ కూడా ఫాలో అవుతారు. ఏది చరిత్ర ఏదైతే అయినటికి మనమందరం కూడా మన పెద్దవాళ్ళని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని గౌరవించే కుటుంబాల నుంచి వచ్చినాం. దాన్ని మనం ఫాలో చేస్తాం. రాబోయే తరానికి కూడా మనం అందించాల్సిన బాధ్యత మన భుజస్కంధాలపైన ఉంది. అందులో భాగంగానే మనం కూడా నడివీధి గంగ జాతరను ఇంత ఆడంబరంగా, ఇంత భక్తి శ్రద్ధలతో ప్రతి కుటుంబం కూడా రిప్రజెంట్ చేస్తూ చేసుకుంటున్నాం. మిగతా ఊర్లలో జాతరలు చూస్తే అంటే ఒక వారం రోజులు 10 రోజుల పాటు ఉంటుంది. మనకి వారం రోజుల పాటు అంటే చాటు దగ్గర నుంచి ఇల్లు క్లీన్ చేసుకోవటం, ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు కుదిరినప్పుడు పొంగళ్ళు పెట్టుకోవటము, ప్లస్ ఎస్పెషలీ రేపు మంగళవారం, బుధవారం మన ఊరంతా కూడా 2 రోజులు ప్రతి కుటుంబంలో కూడా అందరూ బంధుమిత్రాదులందరూ వచ్చి చాలా కోలాహలంగా ఉంటుంది. ఊరంతా కూడా ప్రతి కుటుంబము చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి తళిగలు సమర్పించడం ఇవన్నీ చేస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుట్టినరోజు వేడుక పేరుతో 12 ఏళ్ల బాలిక పెళ్లికి యత్నం. ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో క్షేమంగా బాలిక. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ దిష్టి బొమ్మ దగ్ధం. రాజ్యాంగంపై అరవింద్ వ్యాఖ్యలను ఖండించిన దళిత నేతలు. ప్రమాదవశాత్తు కుంటలో పడిన ఎడ్ల బండి, ఎడ్లతో సహా 2 మృతి. రెండు రోజుల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్, ఎమ్మెల్యే ఆదేశంతో ఏర్పాటు చేసిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.